రక్షణ టికెట్ చాలు పరలోకానికి నన్ను తీసుకుపడ్డా
మరి ఆ బొమ్మ చూసుకున్నప్పుడు ఏమనిపించింది? నాకు ఆ బొమ్మను చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ బొమ్మలతోని ఆడుకునేదాన్ని. సాయి సత్యనారాయణ చాలా జాగ్రత్తగా కనిపెట్టుకునేదాన్ని. అవునా పిల్లలు, మీరు కూడా అలా చేశారా? మీరు కూడా చేశారా కదా? చేశారా? బొమ్మని మీరే మీ చేతులతో చేస్తున్న బొమ్మని ఎవరైనా వచ్చి ఆ బొమ్మను అనుకోండి, అలా తిప్పారనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? అరుస్తారా? ఎట్లా తీసుకుంటాను? అదే అడిగి ఇంకేంటి నా మీద పట్టుకుంటానే చెప్తుంటే నన్ను జరుగుతుంది. సరే, మీరైతే మరి ఆడపిల్లలు జాగ్రత్త పెట్టుకుంటారా? ఎవరైనా నీ బొమ్మను పట్టుకున్నారంటే ఏం చేస్తారు? ఆ బొమ్మకు ప్రాణం ఉంటుంది పిల్లలు. ప్రాణం ఆ బొమ్మకు. ఆ బొమ్మ ఏమన్నా అంటదా? మరి ఆ బొమ్మ అంటే మీకు ఎందుకు ఇష్టం? అది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, అంతే కదా? అంతే కదా? ఆ బొమ్మ అంటే మీకు ఎందుకు అంత ఇష్టము? ఎందుకంటే ఏం పేరు నీ పేరు? మనమే చేస్తున్నాం కాబట్టి ఆ బొమ్మను మన బొమ్మ కాబట్టి మనకి ఇష్టం కాబట్టి మనం ఏం చేస్తాము? ఆ బొమ్మను ఎవరైతే అది ఎక్కడంగా ఉండదు, మనం నచ్చింది కదా పిల్లలు. అదేవిధంగా ఓకే కూర్చో, మరి చెప్తాను ఇచ్చినప్పుడు. అదేవిధంగా దేవుడు కూడా నిన్ను నన్ను మాట తీసుకొచ్చేసాడు. కానీ మనం చేసిన బొమ్మలు ఏమైతే కలుగుతున్నాయా? చేసిన బొమ్మలు ఏం చేస్తున్నాయి? కదులుతున్నాయి, మాట్లాడుతున్నాయి, చూస్తున్నాయి, తింటున్నాయి, ఏమైనా చేస్తున్నాయి. బొమ్మని ఎవరైనా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? మీరందరి బొమ్మలేనా? బొమ్మలు అంటారా? కాదనుకుంటారా? ఎవరైనా కాదా? కాదనుకుంటారా? ఎవరైనా చేయగలరా? నేను
చర్చి లోపలనే ఎవ్వరు చెప్పొద్దండి, సైగ చేయొద్దు, అటు ఇటు అని కూడా సైగ చేయొద్దండి, ఆయన కనుక్కోవాలి. ఓకేనా? దగ్గరికి పోయినప్పుడు కొంచెం కొంచెం సౌండ్ దగ్గర చేయాలి. ఓకేనా? మళ్ళీ ఒకవేళ అటుపక్క పెట్టినప్పుడు ఇటుపక్క పోతే మళ్ళీ కరెక్ట్ దగ్గరికి పోయినప్పుడు మాత్రమే సౌండ్ పెంచండి. ఓకేనా? ఈ చర్చి లోపలనే ఉంది కాబట్టి వాళ్ళు చెప్పే మాటలను వింటూ వెళ్ళాలి. ఓకే పిల్లలు మీరందరూ వాక్యం మాట్లాడుకుంటారా? అందరూ చెప్పాలి. చెప్తారా? అది నిదానంగా పోదా, ఎక్కడ రాజకీయ ఇక్కడ పెట్టింది అక్కడ పెట్టింది ఎక్కడ పెట్టింది తెలుసు కదా. మరి అందుకే నిదానంగా పోతుంటే వాళ్ళు చెప్పే మాటలు వినాలి. సౌండ్ పెరిగిందంటే ఇక్కడ తప్పలు ఉంటేనే ఓకేనా? ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. చెప్పండి. వాక్యం చెప్పినట్టు ఎలా అంటున్నావు? వాక్యం చెప్పు, వాక్యం చెప్పు. నీ వాక్యము దీపములు నా త్రోవకు వెలుగునై ఉన్నది. కెని బంగారు కొండ దీంట్లోనే అర్థమయ్యాక నీకేం చెప్పిన నేను ఏం చెప్తావు? వాళ్ళ స్వరాలు ఓకేనా? సరే, ఇప్పుడు అక్క ఎక్కడ పెట్టిందో అక్క మొదట అక్కతో పట్టుకోడు. ఇప్పుడు వాక్యం చెప్పండి నా పిల్లలు, చిన్నగా స్టార్ట్ చేయండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119 105. నీ వాక్యము నా పాదములకు దీపము. మహిమ చూడకూడదు అని మీరు ఎక్కడ సిస్టం ఇక్కడ అసలు మాట్లాడు. మహిమ నేను పిలిచినప్పుడు చూడకూడదు. మహిమ మహిమ ఆమె రాసి చెప్పాలి. బాయ్స్ కట్టి చెప్తారో గర్ల్స్ కట్టి చెప్తారో చెప్తారో చూద్దాం. ఓకే మహిమ పో. వెలుగునై ఉన్నది. కీర్తన 119 105. నీ వాక్యము నా పాదములకు
వెలుగునై యున్నది. కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ వాక్యం చెప్పాలి. కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వీళ్ళందరి మార్కులు కట్ చేద్దాం, గుర్తుపెట్టుకో. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. సిబిసి నీకోసం వచ్చే సిద్ధంలో చిన్న బైబిల్లో మీరు వెళ్ళినట్లయితే మీ స్నాక్స్ తీసుకొని మీరు త్వరగా ముగించుకొని రావాలిగా కోరుతున్నాము.
ఇలా అంటే ఓకే వెరీ బాగుంది వెరీ గుడ్ రెడీ 3 2 1 జాగ్రత్తగా ఆడాలి అల్లరి చేస్తే కూర్చోబెట్టాలి రెడీ 1 2 3 ఆ
హలో మైక్ Hallelujah.
చర్చి బయట పిల్లలు పరిగెత్తుతూ ఆడుకుంటాం. ఎవరు బయట ఉండకూడదు, పిల్లలు ఎవరు ఉండకూడదు. ఓకే, ఆ యాక్ట్ చూద్దామా? ఓకే పిల్లలు చూడండి. పిల్లలు ఫస్ట్ వీళ్ళని చేసి చూపించిన యాక్షన్ ఏంటో చూద్దాం. పైకి రండి, పైన నిలబడు. చూపి. మరోసారి చూడండి. నేను చేసిన అదంట నాన్న లాస్ట్ రూల్ నిలబడి పైన సేమ్ అండి. కానీ ఫస్ట్ ఈయనకి చెప్పిండేది ఈయన ఏం చెప్పారో చూసారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నేను చెప్పిన మాట ఈయన నేను చేసిన యాక్షన్ మరొకసారి అది ఈయన చేసిన యాక్షన్. దగ్గర నుంచి మారి 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 చివరికి వచ్చిన యాక్షన్ ఏంటో చూద్దాం. చివరికి మరేదో వస్తున్నారు. ఫస్ట్ చెప్పిండేది ఒకటైతే అందరి దగ్గరికి మారి 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 చివరికి అనే స్థితికి వచ్చింది. కాబట్టి ఈ చిన్న గేమ్ మూలంగా ఈ చిన్న గేమ్ మూలంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు అలా చెప్పింది ఇంకొకరు చెప్పింది ఇంకొకరు చెప్పింది ఇలాంటి మనతో ఒక సరే 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 ఎందుకు నీ పేరు చెప్పి పిలుచుకోవాలనుకుంటున్నా. నీ పేరు చెప్పాలన్నావు, మన ఫ్రెండ్ తీసుకొస్తానన్నావు. నీ పేరు చెప్తే మేమే కదా, పేరు చెప్తే మనం తెలుసుకున్నాం. నీ పేరు ఉందా? ఉందా నీ పేరు? ఏ పేరు నీ పేరు? స్వాతి. స్వాతి నీ పేరు ఏం పేరు? చేసాను చేసాను. ఓ హాయ్ చెప్పు బాగున్నావా?
చిరాగా అనిపించలేదా? అవునా? ఇష్టపడతారా? నేను చెప్పు తీసుకున్నాను. నీ ఫ్రెండ్ తీసుకున్నాను. తీసుకున్నా నీ ఫ్రెండ్ తీసుకున్నా తీసుకున్నా. కదా చాలా అల్లరి చేస్తాం కదా అందరికి వచ్చి చాలా అల్లరి చేస్తాం. మనం ఈ ఒక్కదాన్నే మనకి కష్టం అనుకుంటుంది. మన ఫ్రెండ్ తీసుకొస్తాం చూద్దాం ఎవరు తీసుకొస్తామో ఏం మాట్లాడించబోతుందో మాతో ఇక్కడ బయటకు వెళ్ళిపోతాం. ఎవరు బయటకు వెళ్ళిపోతా పిల్లలు చెప్పండి ఎవరు కనిపిస్తున్నట్టు ఇక్కడ? ఎవరు చెప్పండి ఎవరు కనిపిస్తున్నారు? ఓకే ఇక్కడ నీ ఫ్రెండ్ ఎక్కడ? నీ ఫ్రెండ్ ఎక్కడ? ఓకే సర్లేమ్మా సరే నీ ఫ్రెండ్ రాలేదా? మీకు తెలీదా? మీకు తెలియదు మా పిల్లలకు బాగా తెలుసు నీ గురించి. మా పిల్లలకు కదా నీ గురించి బాగా తెలుసు. కానీ అందరికి ఫోన్ తెలుసా? తెలుసా? తెలియదు మీద అందరికీ తెలుసు. సరే కానీ చెప్పు నీ గురించి చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చాను చెప్పాలా? చెప్పు అంత అన్నదగ్గర కరెక్ట్. నిజమేనమ్మా నువ్వు లేని ఇల్లు లేదు, నువ్వు లేని ప్రపంచం లేదు. నిజమే నిజమే నవ్వేడేసి నిజంగా ఫోన్లో లేని మనిషే లేదు కదా. చెప్పు నిజంగా చెప్తున్నా? అవును నిజమే నిజమే నీకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు చెప్పు ఎందుకు? నీ దగ్గర యూట్యూబ్ ఉందంట. ఏంటమ్మా? షార్ట్ వీడియోస్ ఉన్నాయంట. ఇంకా మా పిల్లలకి చాలా ఇష్టం. ఇన్స్టాగ్రామ్ ఉందంట, మా ఫేస్బుక్ ఉందంట. నిజమే నువ్వు చెప్పేది నీ చేతిలో ప్రపంచమే ఉంది. అన్ని నీ దగ్గరే ఉన్నాయి. చెప్పురా ఎదురు గాలి ఉంది. కనిపిస్తుంది అది పాఠశాల పక్కన ఉంది. ఫోన్ అయితే ఉందంటుంది. నిజమా కాదా? నిజమే. డబ్బులు ఉన్నాయో లేదు కానీ వ్యక్తి దగ్గర ఫోన్ అయితే ఉంటుంది. బల చెప్పావు ఓకే చెప్పు. సరే కానీ నీకు పెద్ద రావాలన్నా చెప్పు. ఓకే రాసం ఓకే అందరు ఇష్టపడుతుంది. ఓకే నిజమే మాట్లాడు. ఎంత నిజాలు మాట్లాడుతుంటే కదా.
చదువుతారో మీకు తెలియదు కానీ ప్రార్థన చేసుకుంటారో తెలియదు కానీ ఉదయం వేస్తే ఏం చూస్తామమ్మా మన ఫేస్ కనిపిస్తుంది కదా ఫోన్లో దేనితో స్టార్ట్ అవుతాను నేను అమ్మా దేనితో స్టార్ట్ అవుతాను బ్యాటరీ అయిపోయినాక ఊరుకుంటున్నాను గంటలో ఛార్జింగ్ పెట్టి మరి చూసారు కదా నేను అలా ఛార్జింగ్ పెట్టుకొని చూసాను నేను అవును అవును నీకున్న ఒక్క క్షణం కూడా ఊరుకుంటున్నాను అవును పిల్లలు అలానే ఉన్నారా అలానే ఉన్నారా ఒకే పిల్లలైతే షార్ట్ వీడియోస్ అన్ని చూసుకుని అవును అవును వీడియోస్ చూసుకుంటా తినేటప్పుడు ఫోన్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోన్ చదివేటప్పుడు కూడా ఎప్పుడు ఫోన్ 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 చెప్పు 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 మా బాస్ తీసుకుని పోయేసాను నువ్వు పోయినా నీ ఫ్రెండ్ పంపి నీ ఫ్రెండ్తో మాట్లాడాలి బాయ్ 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 ట్విట్టర్ స్నాప్చాట్ యూట్యూబ్ ఈమెయిల్ ఎవరు ఓహో వాళ్ళ యజమాని వస్తున్నాడా వీటన్నిటిని ఫాలో ఓహో వాళ్ళ యజమాని వస్తున్నాడు చూద్దాం వాళ్ళ యజమాని వస్తున్నాడు ఎవరు వాళ్ళ యజమాని అసలు చూద్దాం అరే పిల్లలు చూద్దాం సెల్ ఫోన్ చూసే మీ యజమాని సాతానా మీ యజమాని సాతానా అయితే మీ ఫోన్ చూస్తే